ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సాయంకాలం దేవుని వాక్య ధ్యానం కొరకై అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. 2వ అధ్యాయంలో 19-22 వచనాలు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. చివరిగా 5వ అధ్యాయంలో 25, 26, 27 వచనాలు. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి క్రొత్త నిబంధన సంఘము, దానిని గూర్చిన సత్యాలు, నియమాలు దేవుని వాక్యంలో ధ్యానం చేయడం మనము ప్రారంభించాం. గత వారంలో సంఘము దేవుని ప్రణాళికల్లో అది ఒక మర్మముగా ఉన్నదని, దాన్ని దేవుడు ప్రత్యక్షపరిచాడని, ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా సంఘాన్ని గూర్చి ఆయన ప్రకటన చేశాడని ఈ విషయాలు మనం గమనించాం. ఈరోజు 16వ అధ్యాయంలో ఆయన ప్రారంభించిన ఆ గొప్ప కట్టడం, ఆ నిర్మాణం ఆయన ఎలా జరిగిస్తూ ఉన్నాడో దానిని గురించిన సంగతులు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ గొప్ప సంఘము యొక్క ఔన్నత్యం, దాని యొక్క మహిమ, గ్లోరీ అండ్ మ్యాజెస్టీ, సంఘము యొక్క డిగ్నిటీ ఎఫెసీ పత్రికలో నుండి మనం ఆలోచన చేయబోతున్నాం. 16వ అధ్యాయంలో ఉన్న సంఘాన్ని సార్వత్రిక సంఘము అని అంటాం. ద చర్చ్ యూనివర్సల్. సార్వత్రిక అని చెప్తున్నప్పుడు ఈ పదము స్పెసిఫిక్గా దేవుని వాక్యంలో మనకు కనబడదు. అయితే 16వ అధ్యాయం మొదలుకొని మత్తయి సువార్తలో వేరే భాగాలను కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు స్పష్టంగా ఒకటిగా ఉన్న సంఘాన్ని మనం వాక్యంలో చూస్తున్నాం. ఇది సార్వత్రిక సంఘము. దేవుని వాక్యంలో కొన్ని పదాలు మనకు కనబడకపోయినప్పటికీ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఐడియాస్ ఉంటాయి. ఉదాహరణకు ట్రినిటీ అనే పదం వాక్యంలో మనం ఎక్కడా చదవం. అయితే దేవుని వ్యక్తిత్వంలో 3 వ్యక్తులు ఉన్నారు అనే సత్యాన్ని దేవుని వాక్యం స్పష్టంగా ఎత్తి చూపుతున్నట్లుగా మనం ఎరుగుదు. అలాగే సంఘాన్ని గురించి సార్వత్రిక సంఘం అని చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే 2000 సంవత్సరాలకు పూర్వం పెంతెకొస్తు దినాన సంఘము స్థాపించబడినప్పటి నుండి ప్రభువైన యేసుక్రీస్తు సంఘము కొరకు ఆకాశ మండలానికి వచ్చి ఆయన సంఘమును కొనిపోయేంత వరకు ఈ మధ్య కాలంలో రక్షించబడిన విశ్వాసులందరూ ఉన్న ఆ గొప్ప సమూహాన్ని మనము సార్వత్రిక సంఘము అంటాం. దేవుని వాక్యంలో ఏకవచనంలో ఇది చెప్పబడినట్లుగా మనం గ్రహిస్తాం. సింగులర్ యూసేజ్లో ఎక్కడ చెప్పబడుతున్నా సరే ఎక్కువగా అది సార్వత్రిక సంఘానికి సూచనగా ఉన్న మాట, సార్వత్రిక సంఘాన్ని గూర్చి తెలిపే పదం. స్థానిక సంఘాలు చాలా ఉన్నాయి. కార్యముల గ్రంథం నుంచి పత్రికలు మనం చదువుతున్నప్పుడు ఆయా స్థలాల్లో స్థానికంగా సంఘాలు స్థాపించబడినట్లుగా మనం చూస్తాం. అయితే ఎక్కువగా ఎఫెసీ పత్రిక వంటి భాగాల్లో సంఘము అని చెప్తున్నాడు. సింగులర్గా ఏకవచనంలో చెప్తున్నాడు. ఒకటిగా ఉన్న సంఘాన్ని గూర్చి దేవుని వాక్యం ప్రస్తావిస్తుంది. అది సార్వత్రిక సంఘం. భూలోకమందంతటా ఉన్న పరిశుద్ధులు దీనిలో పాలిభాగస్తులు. గత తరాల్లో రక్షించబడి విశ్వాసంలో జీవించి
ప్రభునందు నిద్రించిన వారు, ప్రస్తుత తరంలో విశ్వాసులైన వారు, రాబోయే కాలంలో కూడా విశ్వాసులుగా కాబోయే వారు కూడా దీనిలో పాలిభాగస్తులే. నిజముగా రక్షించబడిన వారందరూ దీనిలో పాలిభాగస్తులు. శాఖాభేదం లేకుండా దీనిలో పాలిభాగస్తులుగా ఉన్నారు. లోకంలో క్రైస్తవ్యం ఉన్నది, అలాగే సార్వత్రిక సంఘం ఉన్నది. విశ్వసించిన వారితో విశ్వసించని వారితో కూడా మిళితమైన క్రైస్తవ్యం ఉన్నది. దాంట్లో విభేదాలు ఉన్నాయి, అది మన కంటికి కనబడుతుంది. అయితే సార్వత్రిక సంఘం, ఇన్విజిబుల్ అండ్ ఇండివిజిబుల్ అంట, అది మన కంటికి కనిపించదు. కారణం, గతంలో ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ప్రస్తుతం ఎక్కడున్నారు? ఇప్పటికే ప్రభునందు నిద్రించి ఆయనతో కూడా ఉన్నారు. కాబట్టి వారిని మనం చూడలేం. ప్రపంచం అంతటా ఉన్న విశ్వాసుల్ని కూడా మనం చూడలేం. కాబట్టి ఇది కంటికి కనిపించేది కాదు. మాత్రమే కాదు, దీనిలో విభజనలు ఎక్కడా లేవు. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ రీతిగా మనము సత్యాన్ని గ్రహిస్తాం. మన కంటితో చూసే విభజనలు ఏవి కూడా సార్వత్రిక సంఘంలో లేవు. మానవుల నుండి వచ్చిన విభజనలు దేవుని సార్వత్రిక సంఘంలో లేవు. దేవుని కోణంలో నుండి దీన్ని మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. ఎఫెసీ పత్రిక ఎక్కువగా ఈ కోణంలో సంఘాన్ని మనకు చూపిస్తుంది. ఈ కోణంలోనే ఎఫెసీ పత్రికలో 7 రకాలైన పోలికలు, మెటాఫర్స్ సంఘాన్ని గురించి ఉపయోగించబడ్డాయి. వాటిని మనము ధ్యానం చేయబోతున్నాం. వాటన్నిటిని వరుసగా నేను మొదట జ్ఞాపకం చేస్తాను, తర్వాత ఒక్కొక్కటి మనము ధ్యానం చేస్తాం. మొదటి అధ్యాయం 22-23 వచనాల్లో క్రీస్తు ప్రభు యొక్క శరీరం అని చెప్తున్నాడు. క్రీస్తు శరీరం, ది బాడీ ఆఫ్ క్రైస్ట్ అని సంఘాన్ని గురించి చదువుతాం. దాంట్లో జీవము, బలము, పోషణ అనే ఎన్నో ఆలోచనలు దానిలో ఉన్నాయి. శిరస్సు క్రీస్తు, సంఘము ఆయన శరీరం అని చదువుతున్నా. 2వ అధ్యాయంలో 11వ వచనం నుంచి ఒక భాగం ప్రారంభించబడింది. 19వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు 19వ వచనంలో ఏక పట్టణస్థులు అని చెప్తున్నాడు. ఎ సిటీ, ఒకే పట్టణం అన్నట్లుగా మనం చదువుతాం. 21వ వచనంలో ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అని చదువుతున్నా. 20 నుంచి 22 వచనాలు మనం చదువుతున్నప్పుడు కట్టడం అని కూడా మనము గ్రహిస్తున్నాం. కట్టడము, కట్టబడుట, బిల్డింగ్ అనే ఆలోచనను మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలోనే 19వ వచనంలో దేవుని ఇంటివారు, హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్ అనే ఒక పోలిక. 6వది 5వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో సంఘము క్రీస్తు ప్రభు యొక్క వధువుగా మనం చూస్తున్నాం. ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రభు యొక్క వధువు. 2వ అధ్యాయంలో మనము చదివిన వచనాల్లోనే చివరిగా ఒక్క నూతన పురుషుడు అనే సంగతిని కూడా మనము చదువుతున్నాం. 2వ అధ్యాయం 11 నుంచి మనం చదువుతాం, చూడండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకునుడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మనోబయలను ఏకము చేసి ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అని చదువుతున్నాం. 3వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా సంఘము దేవుని మర్మాల్లో ఒక మర్మం. రోమాపత్రిక 15వ అధ్యాయంలో కూడా ఈ మర్మము అనే మాట యొక్క ప్రస్తావన మనం చూస్తాం. అన్య జనులు దీంట్లో పాలివారవుతారు, ఏక శరీరంగా ఇది ఉంటుంది అనేది ఒక గొప్ప మర్మం. మర్మము అని చెప్తున్నప్పుడు గతంలో దేవుడు దీన్ని దాచి ఉంచాడు, ఈ కాలంలో ప్రత్యక్షపరిచాడు అని మనము గ్రహించాం. మర్మము అనేది పోలిక కాదు, కానీ మనం చెప్పుకుంటున్న విషయాలు, ఈ 7 విషయాలు కూడా సంఘానికి ఉపయోగించబడిన
పోలికలు లేక దృశ్య రూపకాలుగా మనం గ్రహిస్తున్నాం. మనం చదువుకున్న దాంట్లో ఒక్క నూతన పురుషుడు అని సంఘాన్ని గురించిన ప్రత్యక్షత మనం పొందుతున్నాం. యూదులు, అన్యులు, లోకాన్ని దేవుడు రెండుగా విభజించాడు. యూదులు, అన్యులు ఉన్నారు. వారిద్దరి మధ్యలో పెద్ద గోడ ఉన్నది, మధ్య గోడ ఉన్నది. ఆ గోడ ధర్మశాస్త్రం మూలంగా కలిగింది. ధర్మశాస్త్రం మంచిదే. దేవుడు ధర్మశాస్త్రాన్ని యూదులకు ఇవ్వగా వారు దాని యందు అతిశయించి దేవునితో తమకున్న సంబంధాన్ని బట్టి, దేవుని వద్ద నుండి తమకున్న ప్రత్యక్షతను బట్టి, దేవుని వద్ద నుండి వారు పొందిన నిబంధనలను, దీవెనలను బట్టి వారు గర్వించి అన్ని జనులతో వారు ఏమాత్రము సహవాసం లేని వారుగా, అన్ని జనులను విసర్జించిన వారుగా, తృణీకరించిన వారుగా వారిని మనం చూస్తున్నాం. వారికి వీరికి మధ్య ద్వేషం అనేది దేవుని చిత్తం కాదు, కానీ అన్ని జనులను దేవుడు అలాగున చూస్తున్నాడు అన్నట్లుగా యూదులు మాత్రమే దేవునికి సంబంధించిన వారు, అన్య జనుల్ని దేవుడు అసలు ఏమాత్రం వారిని గురించి ప్రణాళిక లేనివాడు అన్నట్లుగా వారు అన్యులను గత కాలంలో తృణీకరించారు. ఆ మధ్య గోడను యేసుక్రీస్తు ప్రభు తన శరీరమందు కొట్టివేయుట చేత దాన్ని పడగొట్టాడు అని చదువుతున్నా. ఆయన మరణ పునరుత్థానాల వలన దాన్ని ఆయన తీసివేసినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ధర్మశాస్త్రం యొక్క నీతి విధిని నెరవేర్చి ఆ ధర్మశాస్త్రముతోనే పని లేకుండా చేసి యూదులను, అన్యులను, ఉభయులను ఆయనే ఏకము చేశాడు అని చదువుతున్నాం. పాత నిబంధనలో ఏ ప్రవక్త చేయని పని, ఏ యాజకుడు చేయలేని పని, ఏ రాజు వలన కలగని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వలన కాలము సంపూర్ణమైనప్పుడు జరిగినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మీకు, మాకు, మీరు, మేము ఉభయులము అని చెప్తున్నాడు ఈ భాగంలో. వీరిద్దరిని ఒకటిగా చేసి ఒక్క నూతన పురుషునిగా సృజించాడు, ఏకము చేసి నూతన పురుషునిగా చేశాడు. 14-15 వచనాలు. ఏక శరీరముగా చేశాడు 16వ వచనం. అలాగు చేసి దేవునితో సమాధానపరిచాడు. మాత్రమే కాదు, తండ్రి సన్నిధికి ప్రవేశం లభించింది. ఒక్క ఆత్మయందు ఒక్క తండ్రి సన్నిధికి ప్రవేశం దొరికింది అని చదువుతున్నా. కారణం ఏంటంటే ఒకటే శిలువ, ఒకటే మరణం వారిని ఐక్యపరిచినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక్కడే మధ్యవర్తి ఈ భాగంలో మనం చదువుతున్నాం. ఒక్కటే సువార్త ద్వారా దేవుడు వీరిని తనతో సమాధానపరుచుకున్నాడు. మాత్రమే కాదు, ఒకరితో ఒకరిని కూడా దేవుడు ఏకము చేసినట్లుగా మనం చదువుతున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 2 భాగాలు, 1 నుంచి 10 వచనాలు. మృతులలో నుండి బ్రతికించబడిన వారు, మునుపు చచ్చిన వారు. 11 నుంచి 22 వచనాలు. బ్రతికించబడుట మాత్రమే కాదు, ఉన్నత స్థితికి పైకెత్తబడిన వారు అని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. యూదులు, అన్యులు ఇంతకుముందు సహవాసం చేయరు, కానీ ఇప్పుడు దేవుడు వారిని ఒక సహవాసంలోనికి తీసుకొని వచ్చినట్లుగా మనం గ్రహిస్తున్నాం. ఇదంతా ఆశ్చర్యమో! ఒక్క రొట్టెలోనిది వారు పంచుకోవడం, ఒక పాత్రలోనిది వారు త్రాగడం, ఇది ఇంతకుముందు ప్రపంచంలో కనబడని దృశ్యం. ఒక యూదుడు ఎప్పుడైనా సరే అన్యుల్లో నుండి వివాహం చేసుకుంటే అతడు ఇక చనిపోయాడు అన్నట్లుగా తల్లిదండ్రులు భావిస్తారు. అన్య దేశంలోనికి యూదులు ఎప్పుడైనా ప్రయాణం చేసి వెళ్ళి వస్తుంటే ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించే ముందుగా కాళ్ళకున్న దుమ్మును వారు దులుపుకుంటారు. ఎంత ద్వేషం, ఎంత అతిశయం! దాన్ని అంతటిని యేసుక్రీస్తు ప్రభు తీసివేశాడు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 32లో మనం చదువుతున్నప్పుడు 2 కాదు 3 గుంపులు మనకు కనిపిస్తున్నారు. యూదులు, గ్రీసు దేశస్థులు, అలాగే దేవుని సంఘం అని చదువుతున్నా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యూదులలో నుండి, అన్యులలో నుండి దేవునితో సమాధానపరచబడిన మనుషులందరినీ కలిపి ఆయన ఒక్క నూతన పురుషునిగా ఆయన సృజించాడు. ఇది దేవుని జ్ఞానం మూలంగా, దేవుని కృప మూలంగా మాత్రమే జరిగిన ఒక గొప్ప సంభవం. నూతన పురుషుడు అని చదువుతున్నాం కదా, ఇది నూతనమైనది, ఇంతకు మునుపెన్నడూ లేనిది, ఇశ్రాయేలు జాతిపరమైన విషయాలతో సంబంధము లేనిది అని మనం గ్రహిస్తాం. ఇశ్రాయేలులో నుండి అలాగే అన్యులలో నుండి వీరు నూతన సృష్టిగా చేయబడ్డారు. కొంతమంది ఏం చెప్తారంటే సంఘము
ఇశ్రాయేలుకు బదులుగా తీసుకొని రాబడింది. ఇశ్రాయేలు యొక్క వాగ్దానాలన్నీ సంఘములో దేవుడు నెరవేర్చాడు అని చెప్తారు. కాదు, ఇది నూతనమైనది. ఇశ్రాయేలీల యొక్క వాగ్దానంతో దీనికి ఎటువంటి సంబంధం లేదు అని మనం గ్రహిస్తాం. రీప్లేస్మెంట్ థియాలజీ, అది దేవుని వాక్యానికి వ్యతిరేకం. ఇశ్రాయేలీలు దేవుని భూస్వామ్యమైన ప్రజలు. ఈ సంఘకాలం అయిపోయిన తర్వాత దేవుడు మరలా వారితో డీల్ చేయబోతున్నాడు. వారితో ఆయన తన కార్యాలు, ఆయన తన ప్రణాళికను నెరవేర్చబోతున్నాడు. అది భవిష్యత్తులో జరగబోతున్న సంభవాల్లో ఒకటిగా మనం చూస్తాం. అయితే దేవుని వాక్యంలో ఉన్న కొన్ని వచనాలను చూపించి, ఉదాహరణకి గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం, యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు అని చెప్పి ఇప్పుడు ఏ తారతమ్యాలు లేవు అని చెప్పేవారు ఉన్నారు. అవునా? యూదులు అన్యులు అనే తారతమ్యం లేదా? జాతిపరమైన భేదం లేదా? ఉన్నది. సంఘంలో స్త్రీ పురుషులు అనే భేదం లేదా? ఉన్నది. సమాజంలో దాసుడు స్వతంత్రుడు అనే భేదం లేదా? యజమానులు అనే భేదం లేదా? ఉన్నది ఖచ్చితంగా. గలతీ పత్రికలో ఏం చెప్తున్నాడంటే, ద చర్చ్ ఇన్ హెవెన్లీస్, పరలోకము నుండి సంఘాన్ని దేవుడు చూచే దృష్టిని గురించి చెప్తున్నాడు. దేవుని దృష్టిలో మన స్థానాన్ని గూర్చి, మన విలువను గూర్చి, మన సమానత్వాన్ని గూర్చి ఆ వచనం మనకు తెలుపుతున్నది. రక్షణలో ఉన్న సమానత్వాన్ని గురించి ఆ వచనంలో మనం చదువుతున్నాం. అయితే సంఘములో, క్రొత్త నిబంధన సంఘములో దేవుని ప్రణాళికలో యూదులు అన్యులు అనే తేడా ఉన్నది, కానీ క్రొత్త నిబంధన సంఘములో ఇప్పుడు యూదులు అన్యులు అనే తారతమ్యం ఏమాత్రము లేదు. భారతీయుడు ఐరోపావాడు అనే తేడా కూడా లేదు. ఈ ఒక్క నూతన పురుషునిగా సంఘాన్ని ప్రభు సృజించాడు. ఆహా, ఎంత గొప్ప ఆధిక్యత! దీనిలో ఏ రకమైన పుట్టు పూర్వోత్తరాలను బట్టి తేడాలు ఏవి ఉండడానికి వీల్లేదు. అనుభవపూర్వకమైన విషయాలని కొన్నిటిని మనం అన్వయం చేసుకోవచ్చు కదా. ఓ అన్యుడా, నీవెవరైనా సరే, ఏ కులంలో పుట్టినా, ఏ జాతి నుండి నీవు వచ్చినా సరే, నీవు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం దేవుని కృప ద్వారా క్రొత్త నిబంధన సంఘంలో నీవు చేర్చబడ్డావు. నీవెక్కడ పుడితే ఏంటి, నీవు కూడా అన్యునివే. దేవుని వాగ్దానాలతో, దేవుని నిబంధనతో, దేవుని విషయాలు వేట్లో కూడా నీవు పాలివాడవు కావు. దేవుని సన్నిధి లేదు, దేవుని వాక్యం లేదు, దేవుని మహిమ లేదు, దేవునితో సంబంధాలే లేవు నీకు. మాటికి ఇటువంటి విషయాలు మనం ఈ కాలంలో జ్ఞాపకం చేయబడవలసిన అవసరత కలిగిన వారంగా మనమున్నాం. రెండవది 19వ వచనంలో ఒక పట్టణం అని చెప్తున్నాడు. కాబట్టి మీరిక మీద పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అని చదువుతున్నా. ఒక్క నూతన పురుషుడు అనే దాంట్లో ఏకత్వాన్ని మనం చూస్తున్నాం. ఒక్క శరీరం అనే ఆలోచనను మనం చూస్తూ ఉండగా, దీంట్లో ఒక పట్టణం అని చెప్తున్నప్పుడు, పట్టణము దేవుని వాక్యంలో పరిపాలనా కేంద్రం, అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ అంట. సంఘాన్ని గూర్చి ఒక పట్టణము, లేక ఇక్కడ చదువుతున్నట్టుగా పట్టణస్థులం అని చెప్పొచ్చు. ఏక పట్టణస్థులం. దేవుని ప్రణాళికలు సాధ్యపడడానికి, నెరవేర్చబడడానికి ప్రభు అయిన యేసుక్రీస్తే మాధ్యమం. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు యందు దేవుడు తన ప్రణాళికలు నెరవేరుస్తాడు. అయితే దేవుని ఆలోచనలకు, సృష్టి విషయం కానీ, ఇశ్రాయేలు విషయం కానీ, తన కుమారుని భూమి మీద మహిమపరిచే విషయం కానీ, వీటన్నిటిలో సంఘము కేంద్రంగా ఉన్నది అని చెప్పడంలో సందేహమేమీ లేదు. సంఘం ఎంత ఉన్నతమైందో. పట్టణం అని చెప్తున్నప్పుడు, ఎప్పుడైనా ఏదైనా సెలవు రోజున మనం ఎక్కడైనా ఉన్నతమైన పట్టణానికి ట్రిప్కి వెళ్ళచ్చు. న్యూయార్క్ కానీ, ఢిల్లీ కానీ మనం వెళ్ళచ్చు. అక్కడ కొంత సమయాన్ని మనం ఆనందించవచ్చు. అయితే తిరిగి మరలా మన సొంత గ్రామాలకు మనం తిరిగి రావాల్సి ఉంది. కారణం, మనం అక్కడికి చెందిన వారం కాము. కొంత సమయం మనం విహరించడానికి, సందర్శించడానికి మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతున్నాం. కానీ అక్కడున్న హక్కులు, అక్కడున్న విశేషమైన భాగ్యాలు మనకు సంబంధించినవి కావు. అయితే పరలోకాన్ని కూడా దేవుని వాక్యంలో పట్టణము అని చెప్తున్నాడు, దేశము అని చెప్తున్నాడు. కాబట్టి మనం అక్కడికి చెందిన ఒకే పట్టణస్థులం, సంఘము అనే ఒకే పట్టణస్థులం అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పట్టణస్థుల యొక్క భద్రత, వారికి ఉన్న అధికారాలు, వారికి ఉన్న హోదా, వారికి ఉన్న హుందాతనం,
వీటన్నిటిని బట్టి మనం ప్రవర్తించాలి అని జ్ఞాపకం చేయబడుతుంది. పరలోక సంబంధమైన పౌరసత్వం మనకి ఇవ్వబడగా ఏక పట్టణస్థులంగా సంఘంగా మనము చేయబడ్డాం. పరిపాలనా కేంద్రం అని చెప్తున్నప్పుడు ఉదాహరణకి దేవుని వాక్యంలో అడ్మినిస్ట్రేషన్ కదా, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే, రాబోయే కాలంలో 1000 ఏండ్ల పాలనలో మీరు దేవదూతలకి తీర్పు తీరుస్తారని మీకు తెలీదా అని పౌలు అడుగుతున్నాడు. మీకు ఇంతకుముందే చెప్పాను, మీకు తెలుసు అని అనుకుంటున్నాను, కానీ మీకు తెలీదా అని చెప్తున్నాడు. మీరంత ఉన్నతమైన స్థితికి తీసుకొని రాబడ్డారు, పరిపాలకులుగా ఉన్నారు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు, మీరు లోకానికి తీర్పు తీరుస్తారని మీకు తెలీదా? మీరు ఇంత ఉన్నతమైన వారుగా ఉండగా పెట్టి కేసెస్, చిన్న చిన్నవి మీరు తీర్పు తీర్చలేకపోవడం ఏంటి? సంఘంలో ఒకరికి మరొకరికి మధ్య వ్యాజ్యం ఉన్నప్పుడు, విరోధం ఉన్నప్పుడు మీరు సరైన తీర్పు తీర్చలేకపోవడం ఏంటి అని అడుగుతున్నాడు. లోకానికి తీర్పు తీర్చే మనము, దేవదూతలకు తీర్పు తీర్చే మనము సంఘంలో సరైన తీర్పు తీర్చాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కొన్నిసార్లు కొన్ని అక్రమాలు ఉంటాయి, కొన్ని సరికాని విషయాలు ఉంటాయి, పాపం ఉంటుంది సంఘంలో. దాన్ని మనం సరైన విధంగా తీర్పు తీర్చాలి. దేవుని వాక్యం ఏ తీర్పు చెప్తుందో దానిని సంఘము స్థానికంగా అమలు చేయాలి. మూడవది 2వ అధ్యాయంలో 19వ వచనంలో దేవుని ఇంటివారు అని కూడా మనం చదువుతున్నాం, లేక దేవుని కుటుంబం అని జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం దేవుని పిల్లలం. క్రొత్త నిబంధన అంతట్లో మనం ఎక్కువగా ఎరిగిన సత్యం, మనము దేవుని పిల్లలం. దేవుని ఇంట్లో కుమారులంగా మనం ఉన్నాం. కుమార్తెలు అనే డిస్టింక్షన్ లేదు, కానీ మనమందరం కూడా విశ్వసించిన మనమందరం కుమారులముగా ఉన్నాం. జెండర్ డిఫరెన్స్ ఏమీ లేదు, కుమారులంగా మనం ఉన్నాం. అనేక మంది కుమారులను ఆయన మహిమకు తెచ్చుచుండగా అని చదువుతున్నాం. కుమారులైన వారందరినీ ఆయన ఎలా చూస్తున్నాడో 12వ అధ్యాయం హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. చాలా భాగాలు కుమారుడు అయితే అని చదువుతాం. మనందరం కుమారులం. లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభు పిల్లల దగ్గరికి వెళ్ళి నేను క్రీస్తు రక్తంలో కడుగబడ్డాను, నేను ప్రభు బిడ్డను అని చెప్తే వారు ఏం చేస్తారు? నన్ను అంగీకరిస్తారు. చైనాకి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా ఆయనను బట్టి, ఈ కుమారత్వం యొక్క హోదాను బట్టి నన్ను వారు అంగీకరిస్తారు. 17వ వచనంలో చదువుతున్నాం, ఒకప్పుడు ఇటువంటివి ఏవీ లేవు, క్రీస్తుకు మీరు దూరస్తులై ఉన్నారు, అయితే ఇప్పుడు కుమారులనుగా స్వీకరించి దేవుడు మిమ్మును తన సన్నిధికి తీసుకొని వస్తున్నాడు. 18వ వచనం, తండ్రి యొద్దకు ప్రవేశం మనకు లభించింది అని చదువుతున్నా. కాబట్టి మన అనుభవంలో ఈ ఇంటి వారంగా, దేవుని ఇంటికి చెందిన వారంగా, సంఘము అనే ఇంటికి చెందిన వారంగా మనము తండ్రి యొక్క గుణలక్షణాలను మన జీవితంలో చూపించవలసిన వారంగా మనం ఉన్నాం. కుమారుడైన యేసుక్రీస్తుకు సంబంధించిన మహిమకరమైన గుణలక్షణాలు మనలో కనబడాలని తండ్రి కోరుకుంటున్నాడు. ఆయన స్వారూప్యం మనలో కనబడాలి, ఆత్మఫలం అది మనలో కనబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యంలో కొన్ని ఉదాహరణలు మనం చూడొచ్చు. ఒనేసిమును, ఫిలెమోను మనం చూస్తాం. ఒకప్పుడు దాసుడే, కానీ ఇప్పుడు దేవుని కుమారుని వలె నీవు స్వీకరించు అన్నట్లుగా పౌలు పత్రిక రాస్తున్నాడు. మన సహోదరుడు క్రీస్తునందు సహోదరునిగా నీవు అతన్ని అంగీకరించు అని చెప్తున్నాడు. మనందరం దేవుని పిల్లలంగా ఉన్నాం, దేవుని ఇంటిలో మనం చేర్చబడ్డాం. దేవుని ఇల్లు అనేది క్రమానికి గుర్తుగా ఉంది. క్రొత్త నిబంధనలో స్థానిక సంఘం యొక్క ఆస్పెక్ట్కి మనం వచ్చినప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అయితే దేవుని ఇంటివారు అనే దాంట్లో ఈ ఇంట్లో తండ్రితో మనకున్న సహవాసం, ఒకరితో ఒకరికి ఉన్న సహవాసం, మనం అనుభవించే దైవికమైన దీవెనలు ఇవన్నీ దీనిలోనికి వస్తాయి. తర్వాత 4వది 20 నుంచి 22 వచనాల్లో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలును ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని చదువుతున్నా. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉన్నటకు కట్టబడుచున్నారు. ఇది ఒక కట్టబడుతున్న కట్టడం అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 21, 22 వచనాల్లో దైవత్వములో ఉన్న 3 వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఆయనలో అని ప్రభువుకే దాన్ని ఆపాదించి చెప్తున్నాడు. ఆత్మ మూలముగా అన్నాడు. 3వది తండ్రి అయిన దేవునికి నివాసస్థలం అయినటకు కట్టబడుచున్నారు అని చదువుతున్నా. కట్టబడుచున్నారు. ఈ కట్టడాన్ని గురించి చెప్తూ
పునాది మీద కట్టబడిన కట్టడం 20వ వచనం. ఆ పునాది యేసుక్రీస్తే. పునాది సంబంధమైన పరిచర్య చేసిన వారు అపోస్తలులు, ప్రవక్తలు అని చదువుతున్నా. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆ కట్టడానికి పునాది వేయబడింది. పునాది వేసిన వారు అపోస్తలులు అని చెప్తున్నాడు. ఆ మత్తయి సువార్త 16వ అధ్యాయంలోనే చెప్పాడు కదా, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని చెప్తూ పేతురుతోనే ప్రభు మాట్లాడుతూ 16వ అధ్యాయంలో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. నీవు భూలోకమందేని బంధిస్తావు, అది పరలోకమందు బంధించబడుతుంది. భూలోకమందేని విప్పుదువో, అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. సంఘం యొక్క ప్రారంభంలో అనేక మంది విశ్వసించడానికి యెరూషలేములో మొదట ఈ తాళపు చెవులను తెరిచిన వాడు పేతురు కదా. 2వ అధ్యాయంలో ఆయన అందించిన వర్తమానం, దేవుని ఆత్మ ద్వారా జరిగిన పనిని బట్టి దాదాపు 3,000 మంది రక్షించబడ్డారు. 8వ అధ్యాయం 14వ వచనంలో సమరయులు విశ్వసించినట్లుగా మనం చూస్తున్నాం. తాళపు చెవులు ప్లూరల్ మరొకటి అక్కడ ఆయన ఉపయోగించాడు. అపోస్తలుల కార్యాల్లోనే 14వ అధ్యాయం 27వ వచనం 14:27 పౌలు ఆయన జతపనివాడు బర్నబా వారు తిరిగి వచ్చి మాట్లాడుతున్నారు. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించిరి అని చదువుతున్నా. కొన్నేళ్ళ ఇంటి వారి విషయంలో సమరయలో ఉన్న అన్యులు రక్షించబడడానికి తాళపు చెవులు తెరిచింది పేతురే అయినప్పటికీ పాలస్తీనాకు వెలుపల ఉన్న అన్యజనులు రక్షించబడడానికి తాళపు చెవులు తెరిచిన వాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఈ అపోస్తలత్వపు అధికారాన్ని వారందరూ పంచుకున్నారు. అందుకే అపోస్తలు, ప్రవక్తలు వేసిన పునాది మీద అని చెప్తున్నాడు. ఆ వచనాల్లో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చివరి వచనాల్లో ఈ కట్టడంలో ఉన్న 3 విషయాలను చెప్తున్నాడు. ఒకటి పునాది ప్రభువైన యేసుక్రీస్తు అని చదువుతున్నా. ప్రభు కూడా అదే చెప్పాడు కదా, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పౌలు అన్నాడు కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయలేడు అని చెప్తున్నాడు. ఆ పునాది ప్రభువైన యేసుక్రీస్తే. పునాది సంబంధమైన పరిచర్య చేసిన వారు నెంబర్ 2 ఎవరు? అపోస్తలులు, ప్రవక్తలు అని చదువుతున్నా. అలాగే కట్టడం మీరే అని చెప్తున్నాడు. మీరు సజీవమైన రాళ్ళు అని చదువుతున్నా. పునాది అని మాత్రమే కాదు, ప్రభువును గూర్చి ఆయన క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అని కూడా మనం చదువుతున్నాం. ఈ కట్టడం ప్రభు వచ్చే వరకు కొనసాగే కట్టడం. దీనిని ఎవరు అభ్యంతరపరచలేరు, ఈ పనిని ఎవరు ఆపలేరు. అంత విశేషమైన సంగతో. ఈ కట్టడం ఎందుకు కట్టబడుతుంది? ప్రతి ఇల్లు కట్టబడడానికి ఒక ఉద్దేశం ఉన్నది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడెను అని చదువుతున్నా. ఈ ఇల్లు దేవుని మహిమ కొరకై కట్టబడుతున్నది అని గ్రహిస్తా. ఈ కట్టడానికి దేవుని పేరున్నది, దేవుని మహిమ కొరకై ఇది కట్టబడుతుంది. మనం ఎలా కడుతున్నాం? కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ పోలిక స్థానిక సంఘానికి కూడా ఉపయోగించబడింది కదా. కట్టేవారు జాగ్రత్తతో కట్టాలి అని చెప్తున్నాడు. మనం పైన చెప్పుకున్నవి ఒక్క నూతన పురుషుడు, పట్టణం, ఇవి స్థానిక సంఘానికి ఉపయోగించబడలేదు. కానీ కట్టడం అని చెప్తున్నది, దేవుని ఇల్లు అని చెప్తున్నది కూడా స్థానిక సంఘానికి ఉపయోగించబడినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మిగిలిన పోలికలు కూడా వధువు అనే పోలిక, దేవాలయం అనే పోలిక, ఇవి స్థానిక సంఘానికి ఉపయోగించబడ్డాయి. శరీరం అనే పోలిక చాలా స్పష్టంగా స్థానిక సంఘానికి కూడా ఉపయోగించబడింది. అయితే కొన్ని తేడాలు ఉన్నాయి. ఇక్కడున్న సార్వత్రిక సంఘ కోణంలో చెప్పబడిన కట్టడానికి, స్థానిక సంఘ కోణంలో చెప్పబడిన కట్టడానికి కొన్ని నిర్దిష్టమైన స్పష్టమైన తేడాలు ఉన్నాయి. ప్రభుచితం అయితే వాటిని తర్వాత మనము గమనిస్తాం. కట్టే మెటీరియల్ ఇక్కడ వేరు, అక్కడ వేరు. కట్టే వ్యక్తులు ఇక్కడ వేరు, అక్కడ వేరు. కొన్ని తేడాలు ఉన్నాయి, తర్వాత మనం గమనించవచ్చు. 5వది దేవాలయం అని చెప్తున్నాడు. 21వ వచనంలో మనం చదువుతున్నా. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా కట్టడాన్ని గురించి చెప్పిన తర్వాత మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని చదువుతున్నాం. ఈ రెండు ఎక్కువగా దగ్గరగా ఉండే పోలికలు కదా.
కట్టడం అలాగే దేవాలయం. అయితే కట్టడం అనే దాంట్లో సజీవమైన రాళ్ళుగా ఉన్న కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అనేది జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవాలయం అనే దాంట్లో అక్కడ జరిగే సేవ, అక్కడ ఉండవలసిన పరిశుద్ధత, అక్కడ ఉండే దేవుని మహిమ, వీటన్నిటిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవాలయం అని చెప్పి దాంట్లోని 22వ వచనంలో దేవునికి నివాస స్థలం అని చదువుతున్నా. దేవుని ఆలయం అంటే దేవుని నివాస స్థలం. పాత నిబంధనలో దేవుడు మందిరములో నివాసం ఉన్నాడు, అంతకుముందు గుడారములో నివాసం ఉన్నాడు తన ప్రజల మధ్య. అయితే ఈ కాలంలో సంఘము దేవుని నివాస స్థలం. ప్రజలు మారిపోయారు, అప్పుడున్న ప్రణాళిక వేరు, ఇప్పుడున్న ప్రణాళిక వేరు. అయితే దేవుని ఉద్దేశం ఏమాత్రం మారలేదు. దేవుడు తన ప్రజల మధ్య నివాసం ఉంటున్నాడు. అయితే దానికి దీనికి తేడా ఉన్నది. ఈ నివాస స్థలం అది టెంపరరీ మాత్రమే పాత నిబంధనలో. అయితే ఇది గాడ్స్ పర్మనెంట్ డ్వెల్లింగ్ ప్లేస్, సెటిల్డ్ హ్యాబిటేషన్ అని చెప్పచ్చు. నిత్యత్వం అంతట్లో ఇదే దేవుని నివాస స్థలం. దీని తర్వాత మరొకటి ఇక లేదు. ఇదే దేవుని శాశ్వతమైన నివాస స్థలం అని చెప్పచ్చు. దేవాలయం అనే మాట ఇక్కడ చదువుతున్న మాటకు ఉపయోగించబడిన మూల పదం పాత నిబంధనలో ఉన్న మామూలు మందిరానికి ఉపయోగించబడిన పదం వంటిది కాదు. మందిరంలో 3 భాగాలు ఉన్నాయి, మనకు తెలుసు. మందిరములో ఆవరణం ఉన్నది, పరిశుద్ధ స్థలం ఉన్నది, అతి పరిశుద్ధ స్థలం మనం చూస్తాం. ఇక్కడ ఉపయోగించబడిన పదం ఎటువంటిది అంటే అతి పరిశుద్ధ స్థలానికి ఉపయోగించబడిన పదం. సెగ్రిగేటెడ్గా 3 భాగాలతో ఉన్న దేవాలయానికి ఉపయోగించబడిన పదం కాదు ఇది. అతి పరిశుద్ధ స్థలానికి ఉపయోగించబడిన పదం, హోలియెస్ట్ ఆఫ్ హోలీస్, దేవుడు నివసించే స్థలం, దానికి సంబంధించిన పదంగా గమనిస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే మనందరం సజీవమైన రాళ్ళుగా ఉన్నాం. ఎక్కడో వెనకుండే రాళ్ళు కొన్ని, ముందుండే రాళ్ళు కొన్ని. కొంతమంది దేవునికి దగ్గరగా ఉంటారు అని కాదు, మనం ఇక్కడ ఉంటాం దేవుడు అక్కడ ఉంటాడు అని కాదు. మనము దేవునికి నివాస స్థలమై ఉన్నాము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, ప్రభువైన యేసు మన కొరకై ప్రతిష్ఠించిన మార్గం నూతనమైనది, జీవం గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ద్వారా మనము దేవుని సన్నిధానానికి చేరుదము అని చదువుతున్నాం. స్థానిక కోణంలో కూడా ఇది చెప్పబడింది. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రికలో 2-3 వచనాలు మనం చదువుతాం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఇది స్థానిక సంఘానికి సంబంధించి చెప్పబడిన మాట. దేవుని ఆత్మ మీలో నివసించున్నాడు అని చదువుతున్నా. మాత్రమే కాదు 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగరా అని రాస్తున్నా. మీరు ఎరుగరా అనే పదం పౌలు ఆయా సందర్భాల్లో ఉపయోగించాడు. అది మీరు దేవుని వాక్యంలో చదవండి, చాలా ప్రయోజనకరమైన స్టడీ చేయొచ్చు. ఇక్కడ చదువుతున్నాం, మీ దేహములు దేవునికి ఆలయం. సార్వత్రిక సంఘం దేవునికి ఆలయం, స్థానిక సంఘం దేవునికి ఆలయం, మీ దేహములు దేవుని పరిశుద్ధాత్మకు ఆలయం అని చదువుతున్నా. దిస్ మార్టల్ బాడీస్, ఇది మన ఊహకు అందని విషయమే, మనం ఆశ్చర్యపోవలసిన విషయం, భయపడవలసిన విషయం. ఈ మర్త్యమైన దేహం, శరీరం దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నది. దానికి తగినట్టుగా మనం జీవించాలి. అయితే సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇండివిజువల్గా దేవుని ఆత్మ మన ఒక్కొక్కరిలో నివాసం ఉన్నాడు. ఆ దేవుని ఆత్మ మనల్ని ఒక చోటికి సమకూరుస్తూ ఉండగా మనము ప్రభువైన యేసుక్రీస్తు నామము యొద్దకు కూడి వస్తాం. అలా మనం కూడి వచ్చినప్పుడు మన మధ్య దైవత్రిత్వంలోని మరొక వ్యక్తి, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో, కూర్చబడి ఉంటారో, వారి మధ్య నేను ఉంటాను అని చెప్పిన వాడు ఉంటున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. కొరింథీ మొదటి పత్రికలోనే 14వ అధ్యాయంలో 25వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని అతడు ప్రచురం చేస్తాడు అని బయట నుంచి వచ్చిన అవిశ్వాసిని గురించి చెప్తున్నాడు. అంటే ఇది తండ్రిని గురించి చెప్పబడిన మాట. దేవుని నివాసస్థలం అని చెప్తున్నప్పుడు దైవత్రిత్వములో ఉన్న 3 వ్యక్తులు సంఘములో నివాసం ఉంటున్న సంగతి దేవునికి స్తోత్రం మనం చెల్లించవలసిన విషయం. ఎందుకు దేవుని నివాస స్థలంగా ప్రభు సంఘాన్ని ఉంచాడు అంటే, ఇది దేవుని స్వభావాన్ని, మహిమకరమైన దేవుని గుణలక్షణాలని భూమి మీద
ప్రతిబింబించాలనేది దేవుని చిత్తంగా మనము గ్రహిస్తాం. శరీరం అనే పోలికలో జీవాన్ని మనం చూస్తాం కదా, జీవం. వధువు అనే పోలికలో తర్వాత మనం ఒకటికి వస్తాం. అక్కడ ప్రేమ అనేది ప్రాముఖ్యమైన గుణలక్షణం. అయితే దేవాలయం అనే దాంట్లో వెలుగు అనేది ఒక ప్రాముఖ్యమైన గుణలక్షణం. దేవాలయంలో ఉన్న వెలుగు, షకైనా గ్లోరీ, దాదాపు 60 మైళ్ళ నుండి కూడా కనబడుతుంది అని చరిత్రలో ఆధారాలు మనం చూస్తాం. యోహాను ఈ 3 విషయాల్ని దేవునికి ఆపాదించి చెప్తున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమస్వరూపి మాత్రమే కాదు, దేవుడు ఆయన జీవానికి మూలం అని చదువుతాం. ఆయనలో జీవముండెను అని చదువుతున్నాం. ఈ 3 విషయాలు, జీవం, ప్రేమ, వెలుగు, ఇవి స్థానిక సంఘంలో దేవుని గుణలక్షణాలుగా లోకము చూడాలనే దేవుని ఆలోచన. భూమి మీద సంఘము దేవునికి ప్రతినిధిగా ఉన్నది, ఆత్మ మూలముగా అని చదువుతున్నాం. పాత నిబంధనలో దేవుని నివాస స్థలం కట్టబడడానికి దేవుని ఆత్మ కొందరు వ్యక్తులను ఆయన ప్రేరేపించాడు. అయితే ఇప్పుడు పని మొత్తం దేవుని ఆత్మ జరిగిస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తాం. కాబట్టి దేవుని నివాస స్థలంలో దైవికమైన భయభక్తులు మనం ఉంచాలి, జాగ్రత్తతో మనం చేరి రావాలి, పరిశుద్ధతతో మనం చేరి రావాలి అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇంతకుముందు దినాల్లో పరిశుద్ధులు చేరి వచ్చినప్పుడు దైవికమైన వాతావరణాన్ని మనం చూడగలం, కొంత సమయం మౌనాన్ని మనం చూడగలం. మీటింగ్కి ముందు, మీటింగ్ అయిపోయిన తర్వాత దైవ భయం వారి మధ్య కనబడేది. ఈ దినాల్లో మనం అరుదుగా చూస్తున్నాం. ఉదాహరణకి ఒక సువార్థకుడికి అయిపోయిన వెంటనే ఇక పని అయిపోయింది అన్నట్లుగా మనం వ్యవహరిస్తాం. మాటలు, నవ్వులు, లోకసమైన విషయాల్లోనికి మనం వెళ్తాం. ఒక వ్యక్తి జీవానికి మరణానికి మధ్య నిలబడి మాట్లాడాడు అనే సంగతిని మనం మర్చిపోతాం. సాతానుడు పనిలో ఉన్నాడు, విత్తనాన్ని ఎత్తుకొని పోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా మనం అవివేకంతో మనం కొన్నిసార్లు అలాగున ప్రవర్తించే వారంగా మనం ఉన్నాం. 6వది మనం జ్ఞాపకం చేసుకుంటాం, శరీరము అనే ఆలోచన. 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఇందాక చెప్పుకున్నట్టుగా రక్షించబడిన వారందరూ దీంట్లో పాలిభాగస్తులుగా ఉన్నారు. 1వ అధ్యాయంలో క్రీస్తునందు ఏర్పరచబడిన వారు, దేవుని సంకల్ప ప్రకారం విశ్వసించిన వారు, వారి విషయంలో దేవుని ఆత్మ వారికి అనుగ్రహించబడ్డాడు. దేవుని కృపా మహదేశ్వర్యాన్ని బట్టి ఆయన రక్తం వల్ల వారికి విమోచన కలిగింది. ఎన్నో విషయాలు వారిని గురించి మనం చదువుతున్నాం. వారిని గురించే 1వ అధ్యాయం 22-23 వచనాల్లో చెప్తున్నాడు, ఆ సంఘము ఆయన శరీరం అని చదువుతున్నా. నిర్వచనాలు ప్రాముఖ్యమైనవి. సంఘము, శరీరం అనేది క్రొత్త నిబంధన సత్యం. ఒక సంస్థ కాదు, భూమి మీద స్థాపించబడిన ఒక వ్యవస్థ కాదు. ఇట్ ఇస్ నాట్ అన్ ఆర్గనైజేషన్, ఇట్స్ లివింగ్ ఆర్గానిజం అంట. జీవించే శరీరం, జీవంతో కూడిన శరీరం. శరీరానికి ఏముంటాయి? మామూలుగా శిరస్సు ఉంటుంది, దేహ అవయవాలు ఉంటాయి, లోపల జీవాత్మ ఉంటుంది. సంఘాన్ని గురించి శిరస్సు క్రీస్తు ప్రభు, అవయవాలు మనము, ఒక్కడే ఆత్మ అని మనం చదువుతున్నాం కదా. శరీర అవయవాలు, వీఆర్ ఆఫ్ హిస్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అని చదువుతున్నాం, ఎముకలు మాంసం అని చదువుతున్నాం 5వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో ప్రతి కీలు పనిచేస్తుంది, ప్రతి అవయవము పనిచేస్తుంది, సర్వ శరీరం చక్కగా అమర్చబడి అతుకబడి పని జరిగిస్తూ ఉన్నది అనే సంగతిని మనం చదువుతున్నాం. ఈ శరీరం ఒక్కటే శరీరం, ఇది క్రీస్తు శరీరం. శరీరము ఒక్కటే. 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చదువుతున్నాం. ఈ ఒక్కటే శరీరానికి ఎంతమంది శిరస్సులు ఉంటారు? ఒక్కడే శిరస్సు, అవయవాలు అనేకం అనే సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం. ఇందాక మనం చదువుకున్న వచనాల్లో 2వ అధ్యాయంలో 22వ వచనంలో దేవుని నివాస స్థలం అని చెప్తున్నప్పుడు ఒక చిన్న అబ్జర్వేషన్ మనం చేస్తాం. చూడండి, ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలమై ఉండడానికి కట్టబడుచూ ఉన్నారు. ఈ మీరు కూడా అనేది స్థానిక సంఘానికి సంబంధించిన రెఫరెన్స్. ఎఫెసీ పత్రిక సార్వత్రిక సంఘాన్ని గురించి మాట్లాడుతుంది. దీంట్లో స్థానికంగా చెప్పబడిన ఒకే ఒక రెఫరెన్స్ ఇది. కొరింథీ మొదటి పత్రిక స్థానిక సంఘాన్ని గురించి చెప్తుంది. అక్కడికి మనం వస్తున్నప్పుడు సార్వత్రిక కోణంలో ఒకే ఒక రెఫరెన్స్ మనం అక్కడ చూస్తాం. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం.
ఎలాగనగా యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి. మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఒక్క శరీరంలోనికి అని చదువుతున్నాం, లేక ఒక్క శరీరముగా ఉండుటకు అని చదువుతున్నాం. ఇక్కడ రాయబడింది సార్వత్రిక కోణంలో చెప్పబడిన శరీరం, ఒక్క శరీరం. సార్వత్రిక కోణంలో చెప్పబడినవన్నీ ది బాడీ, ది బ్రైడ్, ది బిల్డింగ్ అని చదువుతాం. అదే స్థానిక కోణంలో చెప్పబడినవి తెలుగులో డెఫినెట్ ఆర్టికల్ మనం చూడం కదా. ఈ క్రీస్తు శరీరంలో ఉండడానికి ఆత్మ బాప్తిస్మం ద్వారా మనం చేర్చబడ్డాం అని చదువుతున్నాం. ఎప్పుడు తీసుకొని రాబడ్డాం, ఎప్పుడు చేర్చబడ్డాం అంటే ఆత్మ బాప్తిస్మం జరిగినప్పుడే. ఆత్మ బాప్తిస్మం ఎప్పుడు జరిగింది? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో జరిగింది. 2వ అధ్యాయంలో మనం ఉన్నామా? లేము, కానీ అప్పుడే మనం శరీరంలోనికి తీసుకొని రాబడ్డాం అని చదువుతున్నాం. దేవుని వాక్యంలో కొన్ని సందర్భాలు ఆదాము నందు అందరూ మరణించారు అని చదువుతాం. మనం అప్పుడు ఉన్నామా? అసలు పుట్టామా? లేదు, కానీ ఆదాము మనకు ప్రతినిధిగా ఉన్నాడు. క్రీస్తునందు మనం బ్రతికించబడ్డాం, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం అని చదువుతాం. మనం అప్పుడు ఉన్నామా? మనం లేము, కానీ మనకు ప్రతినిధిగా ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. అలాగే ఆ 3,000 మంది ప్రతినిధులుగా ఉండగా ఆత్మ బాప్తిస్మం కార్యముల గ్రంథంలో జరిగింది. అయితే మనము దాంట్లో పాలివారంగా ఉన్నాం, మనము కూడా దాంట్లో పాలివారముగా ఉన్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం మనం చదువుతున్నప్పుడు ఈ శరీరాన్ని గూర్చి, శిరస్సును గూర్చి ఒక ప్రాముఖ్యమైన మాట తెలుపుతున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది అని చదువుతున్నా. ఆయన పూర్తిగా నింపేవాడు, సమస్తాన్ని నింపేవాడు, ఆయన సంపూర్ణత సంఘం అని చెప్తున్నాడు. ఆయనకేదో కొదువైంది అని కాదు, కానీ సంఘము ఆయన సంపూర్ణత అని చెప్తున్నాడు. 4వ అధ్యాయం మనం వస్తున్నప్పుడు ఈ పత్రికలోనే ఈ శరీరం యొక్క సంపూర్ణతను మనం చూస్తున్నాం, శరీరం యొక్క ఎదుగుదలను మనం చూస్తాం, శరీరానికి అవసరమైన ఈవులను ప్రవహించినట్లుగా మనం చూస్తాం. 68వ కీర్తనలో మనం ధ్యానం చేసినట్టుగా ఆరోహణమైనప్పుడు ఆయన చెరను చెరగా పట్టుకొని పోయాడు, ఈవుల్ని ఇచ్చాడు అని చదువుతున్నాం. సార్వత్రిక సంఘం యొక్క ఎదుగుదలకు ఆయన అనుగ్రహించినవి 5 వ్యక్తులు, 5 ఈవులుగా మనం చూస్తాం. అపోస్తలులు, ప్రవక్తలు 4-13, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు 5 ప్రభు అనుగ్రహించాడు. 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నట్టుగా అపోస్తలులు, ప్రవక్తలు పునాది సమయమైన పరిచర్య జరిగించారు. దేవుని వాక్యం పూర్తిగా రాయబడిన తర్వాత, చేతుల్లోనికి వచ్చిన తర్వాత ఇక వారి పరిచర్య లేదు. 1వ శతాబ్దం తర్వాత అప్పటి నుండి పైన కట్టడంలో సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు మిగతా వారితో కూడా వీరు ప్రయాసపడుతున్నారు. వీరు సంఘానికి ఈవులుగా ఇవ్వబడ్డారు. ఇక చివరిది 7వది మనం జ్ఞాపకం చేసుకుంటాం, సంఘము వధువు అని చదువుతున్నాం. 5వ అధ్యాయానికి మనం వస్తున్నప్పుడు కొన్ని వచనాలు మనం చదవచ్చు. 5వ అధ్యాయం 25వ వచనం, పురుషులారా మీరును మీరు భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలే క్రీస్తు కూడా అనే మాట చూడండి, అటువలనే అని రాస్తున్నాడు. తర్వాత 29-30 వచనాలు, మనం క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించును ఈ హేతువు చేత అని రాస్తున్నాడు. 32వ వచనం, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను మెట్టుకు అని చెప్తున్నాను. అటువలే ఈ హేతువు చేత అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘాన్ని గూర్చి అని చెప్తున్నాడు. ఇది ఒక మర్మం అని చెప్తున్నాడు. భార్య భర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలో చెప్తూ ఉన్న భాగంలో క్రీస్తును సంఘాన్ని ఆయన మన ఎదురుకి తీసుకొని వస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే దేవుని వాక్య సత్యం మొదలు తెలుపుతున్నాడు, ఆ తర్వాత దానిని అనుసరించి మన అభ్యాసం ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఈ వచనాల్లో భౌతికమైన భార్యాభర్తల్ని మనం చూస్తున్నాం, మాత్రమే కాదు క్రీస్తును సంఘాన్ని మనం చూస్తున్నాం. ఇది ఒక మర్మం అని అన్నాడు.
ఏంటి ఈ మర్మము? మనం ఆలోచన చేయొచ్చు. క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధం ఎంతో విశేషమైనది అని చెప్తున్నాడు. వివాహ సంబంధంలో స్త్రీ పురుషులు ఎలా ఉంటారో సంఘము వారిని చూపిస్తుంది అని కాదు. వారెలా ఉంటారో సంఘము వారికి పోలిక అని కాదు. క్రీస్తు సంఘము ఏమై ఉన్నారో వారికి పోలికగా ఆ రిజెంబ్లెన్స్లో వివాహ సంబంధంలో జతపరచబడే స్త్రీ పురుషులు ఉన్నారు అని మనము గ్రహిస్తున్నాం. సంఘము మ్యారేజ్కి రిఫ్లెక్షన్ కాదు, అయితే భూమి మీద ఉండే వివాహమే సంఘానికి క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధానికి అది రిఫ్లెక్షన్ అని జ్ఞాపకం చేసుకుంటా. పాత నిబంధనలో సంఘము లేదు, కానీ ఈ సమయంలో కొంత మనం పాత నిబంధనకు వెళ్తున్నాం. సంఘానికి సంబంధించిన సూత్రాలు, నియమాలు ఉన్నాయి. సంఘానికి సంబంధించిన కొన్ని దృశ్య రూపకాలు ఉన్నాయి, కొన్ని పటాలు మనం చూడొచ్చు పాత నిబంధనలో. ఉదాహరణకి ఆదికాండం 28వ అధ్యాయంలో దేవుని ఇంటిని గురించి చెప్తున్నాడు. యాకోబు సందర్భంలో మనం చదువుతున్నాం, బేతేలుని గురించి మనం చదువుతున్నాం. అట్లే ఆదికాండంలో ఆదాము హవ్వలను మనం చూస్తున్నప్పుడు వారిరువురు సంఘానికి క్రీస్తుకున్న సంబంధాన్ని మనకు చూపిస్తున్నారు. ఆదాము ఎలా తయారు చేయబడ్డాడు? నేల నుండి తీయబడ్డాడు. అయితే హవ్వ అతని ప్రక్కలో నుండి తీయబడింది. హవ్వ ఎందుకు తయారు చేయబడింది? ఆయనకు సహకారిగా ఉండడానికి తయారు చేయబడింది. నిత్యత్వమంతా సంఘము క్రీస్తు ప్రభుతో కూడా ఉంటుంది. క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల్లో నుండి ఉద్భవించింది సంఘం అని చెప్పొచ్చు. ఆయనలో నుండి బయటకు వచ్చింది సంఘం. మొదటి అధ్యాయంలో వారిరువురిని దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించను అని చెప్పి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, అన్నిటి మీద ఏలుబడి చేయండి అని ఆయన చెప్తున్నాడు. దేవుని ప్రియకుమారుడు భూమి మీద ఏలుబడి చేయడానికి సంఘము ఆయన ప్రక్కన నిలిచేదిగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేసుకుంటాం. ఆది కాండంలోనే 3వ అధ్యాయంలో పాపము ప్రవేశించిన తర్వాత దేవుడు ఆ విషయమైన లెక్క ఎవరిని అడుగుతున్నాడంటే ఇద్దరిని అడగడం లేదు, ఆదామును మాత్రమే అడుగుతున్నాడు. ఏలుబడి ఇద్దరికి ఇచ్చాడు, అయితే లెక్క ఆదామును ఆయన అడుగుతున్నాడు. అక్కడ శిరస్సత్వం అనే సూత్రాన్ని మనం చూస్తాం. తర్వాత భవిష్యత్తులో మనం శిరస్సత్వాన్ని గురించి ఆలోచన చేస్తాం. కాబట్టి ఇటువంటి సూత్రాలు అక్కడ మనం చూడొచ్చు. ఆది కాండంలో శిరస్సత్వం మనం గమనిస్తున్నప్పుడు ఈ శిరస్సత్వం అనేది 2000 సంవత్సరాల క్రితం పుట్టింది కాదు, అది దేవుని మనస్సులో ఉన్నది, అది సృష్టి క్రమం అని మనం గ్రహిస్తాం. కాబట్టి ఈ సంఘంలో దాన్ని మనం గౌరవిస్తాం. ఆది కాండంలో 3 జంటల్ని మనం చూడొచ్చు, 3 జంటల్ని మనం చూడొచ్చు. మొదటిది ఆదాము హవ్వలు, వారి ఇరువురిలో జీవం అనే సూత్రాన్ని మనం చూడొచ్చు. ఇందాక మనం చెప్పుకున్న 3 మాటలు జీవం. హవ్వ ఆదాము యొక్క జీవాన్ని పంచుకుంది. ఆది కాండంలోనే 24వ అధ్యాయంలో ఇస్సాకు రిబ్కాల్ని మనం చూస్తాం. ఆ విషయంలో ప్రేమ అనే సూత్రాన్ని మనం గమనిస్తాం. ఇస్సాకు యొక్క ప్రేమ అంతా రిబ్కా పొందినట్లుగా జ్ఞాపకం చేసుకుంటాం. షారా చనిపోయింది, అతడు ఆమెను బట్టి ఓదార్చబడ్డాడు, ఆమెను ప్రేమించెను అని మనం చదువుతాం. ఆ తర్వాత యోసేపు సంగతి మనం చదువుతున్నప్పుడు 41వ అధ్యాయంలో ఆయన వివాహాన్ని గురించి మనం చదువుతున్నాం. అక్కడ యోసేపు యొక్క మహిమను, వెలుగు అని చెప్పబడిన దాన్ని ఆసనతు పంచుకున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోసేపు యొక్క శ్రమకాలంలో యోసేపు హెచ్చించబడుతున్న క్రమంలో ఎప్పుడూ కూడా ఆసనతు ఆయన ప్రక్కన లేదు, కానీ యోసేపు ఆయన సింహాసనం స్థిరపరచబడిన తర్వాత ఆసనతు ఆయన ప్రక్కన నిలుస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి అధ్యాయంలో ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు, దేవుని సార్వభౌమత్వపు ప్రణాళికల దగ్గరకు మనం వస్తున్నాం. దేవుని సంకల్పాన్ని మనం చూస్తూ ఉండగా దాంట్లో మొదటి అధ్యాయం 10వ వచనంలో ఎఫెసీ పత్రికలో ఒక మాట మనం చదువుతాం, చూడండి. ఎఫెసీ పత్రిక 1:10, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను అని చదువుతున్నాం. దేవుడు భూమి మీద ఉన్న వాటిని, పరలోకంలో ఉన్న వాటి అన్నిటినీ క్రీస్తునందు ఏకము చేయబోతున్నాడు. దానిపైన 1000 ఏళ్ల పాలనలో క్రీస్తు ప్రభుకి ఆయన అధికారాన్ని ఇవ్వబోతూ ఉండగా, క్రీస్తు ప్రభు యొక్క శిరస్సత్వం కింద, ఆయన అధికారం క్రింద దేవుడు తన మహిమను భూమి మీద చూపించబోతూ ఉండగా
సంఘము ఆయన ప్రక్కన నిలిచేది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు యొక్క వధువు సంఘము అని చెప్తున్నప్పుడు, పెండ్లి కుమార్తె అని చెప్తున్నప్పుడు, ఆదికాండలోని ఆ 3 జంటల్లో సంఘము యొక్క గతము, ప్రస్తుతము, భవిష్యత్తు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. గతంలో సంఘము యొక్క ఉత్పత్తి క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలను బట్టి అందులో ప్రేమను మనం చూస్తున్నాం, అందులో జీవాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతము సంఘాన్ని ఆయన పోషించి సంరక్షిస్తున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడు లేడు, ప్రతివాడు ప్రేమిస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి సంఘాన్ని ప్రస్తుతం ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రేమించి ఈవుల్నిచ్చాడు. యోహాను సువార్తలో మనం చదువుతాం. భవిష్యత్తులో సంఘానికి ఆయన అధికారం ఇవ్వబోతున్నాడు. ఎంత గొప్ప సత్యం! దేవుని మనం స్తుతించడానికి ఎన్ని కారణాలు! ఈ సార్వత్రిక సంఘంలో ప్రభు మనల్ని చేర్చి ఉండగా సంఘం యొక్క ఔన్నత్యం ఈ రాత్రి వరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక్క నూతన పురుషుడు, ఒక్క పట్టణస్థలం అని చదువుతున్నాం, దేవుని ఇంటివారం అని విన్నాం. అంతేకాదు కట్టబడుతున్న కట్టడం దేవాలయం అని చదువుతున్నాం, ఒకటే శరీరం అని చదువుతున్నాం. అంతేకాదు క్రీస్తు ప్రభు యొక్క పెండ్లి కుమార్తె సంఘము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఘాన్ని, ప్రభువుని మనం ఎక్కడ చూసినా సరే దేవుని వాక్యంలో ప్రగాఢమైన అవినాభావ సంబంధాన్ని మనం చూస్తాం. ఈ ఉన్నతమైన స్థానాన్ని దేవుడు పరలోకములో కానీ భూలోకములో కానీ సంఘానికి తప్ప ఎవరికీ ఇవ్వలేదు. ఆయన దృష్టిలో సంఘానికి ఉన్న విలువను మనం చూస్తాం. సంఘ సత్యము అని అంటాం దీన్ని. పెండ్లి కుమార్తె లేకుండా ఎప్పుడైనా పెండ్లి కుమారుణ్ణి మీరు ఎక్కడైనా చూసారా? మంద లేకుండా ఉండే కాపరి ఎవరు? శరీరం లేకుండా ఉండే శిరస్సు ఎక్కడా? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంలో, ఆయన మహిమలో సంఘము జత చేయబడి ఉన్నది అని మనం గ్రహిస్తూ ఉన్నాం. సంఘానికి ప్రభువుకున్న సంబంధం ఎంత విశేషమైనదో. కాబట్టి ఈ సంఘాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉండగా ఇవేవో కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలు అన్నట్టుగా కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ దగ్గరకు మనం వస్తున్నాం. ఆయన్ని గురించిన దేవుని ప్రణాళికల్లోనికి మనం వెళ్తున్నాం. సంఘము యొక్క ఉనికి అంతా, సంఘము యొక్క జీవనం అంతా, సంఘము యొక్క నమూనా అంతా దేవుని ప్రియకుమారునికి సంబంధించింది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనతో సహవాసానికి మనం పిలువబడగా ఇంత గొప్ప మహిమకు మనల్ని పిలిచిన దేవునికి మనం ఏమని కృతజ్ఞతాస్తుతులు చెల్లింపగలం? సంఘం యొక్క జీవనం అంతా 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆయన యందు, ఆయన నుండి అని చదువుతున్నాం. కాబట్టి మరింతగా ప్రభువుకు మనం కృతజ్ఞులమై జీవిస్తాం. ప్రభు త్వరలో రాబోతూ ఉండగా ప్రభు మనకిచ్చిన భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ స్థితికి తగ్గట్టుగా మనం జీవించడానికి ప్రభు మనకి సహాయం చేయునుగాక. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక.